హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను సాయి దుర్గతేజ్ ఇటీవల ఒక ఆటో ఎక్స్పోలో పాల్గొని తన కెరీర్ ఆరంభంలోని కష్టాలు, గురువు పవన్ కళ్యాణ్ గురించి, ప్రమాదం తర్వాత జీవిత పాఠాలు, అలాగే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే తన ఆకాంక్షను పంచుకున్నారు. ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం. సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ తాజాగా హైదరాబాద్లో జరిగిన ది ఫాస్ట్ అండ్ క్యూరియస్ ఆటో ఎక్స్పో 2025లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సవాళ్లు ఎదురైతే మధ్యలోనే చేస్తున్న పనిని వదిలేయొద్దని, పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని సాయి దుర్గతేజ్ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సాయి దుర్గతేజ్ ఏం మాట్లాడారంటే, నేను నా ప్రొఫైల్ పట్టుకుని ఎన్నో ఆఫీస్లకు తిరిగాను. నా ఫోటోల్ని పల్లీలు, బఠానీలు తినడానికి వాడేవారు. అలా ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్న టైంలో ఓసారి మంచు మనోజ్ గారి ఆఫీస్లో వైవీఎస్ చౌదరి గారు చూశారు. అలా రేయ్ చిత్రం ప్రారంభమైంది అని తెలిపాడు. కానీ ఆ రేయ్ మూవీ షూటింగ్ టైంలో చాలా ఆర్థిక సమస్యలు వచ్చాయి. అయినా సరే పట్టువదలకుండా ప్రయత్నించాను. 2012లో ఓ సినిమా చేస్తున్న టైంలోనే ఓ ప్రముఖ నటులు చనిపోయారు. మళ్ళీ 2013లో జగపతి బాబు గారితో రీషూట్ చేశాం. పొలిటికల్ రీజన్స్ వల్ల ఆ సినిమా కూడా ఆలస్యమైంది. అలా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నా కలల్ని మాత్రం వదిలిపెట్టలేదు అని సాయి దుర్గతేజ్ పేర్కొన్నాడు. నాకు పవన్ కళ్యాణ్ గారు ఓ గురువులాంటి వారు. చిన్నప్పటి నుంచి నన్ను గైడ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి విషయంలో నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. యాక్టింగ్ ట్రైనింగ్, జిమ్నాస్టిక్, డ్యాన్స్, కిక్ బాక్సింగ్ ఇలా అన్నింట్లోనూ నన్ను గైడ్ చేశారు. కాలేజ్లో ఉండే ఫేవరెట్ టీచర్లా నాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు అని సాయి ధరమ్ తేజ్ అన్నాడు. నేను ప్రతి సిచ్యువేషన్ని లైటర్ వేలోనే తీసుకుంటాను. ఏదీ కూడా సీరియస్గా తీసుకోను. ఎంత బ్యాడ్ జరిగినా కూడా నవ్వుతూ ఆ పరిస్థితిని దాటేస్తుంటాను. నేను హాస్పిటల్లో ఉన్న తరువాత బయటకు వచ్చాను. అందరూ అడుగుతూ ఉంటే కోమాలో ఉన్నాను అని చెప్పలేదు. హాస్పిటల్కు అలా చిల్ అవ్వడానికి వెళ్లాను అని చెప్పాను అని సాయి దుర్గతేజ్ చెప్పాడు. అందరూ హెల్మెట్ ధరించండి, వేగంగా వెళ్ళకండి, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. యాక్సిడెంట్ తరువాత నాకు చాలా సమస్యలు వచ్చాయి. మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కావు. నేను ఎన్నో పుస్తకాలు చదివేవాడిని. ఎంతో వ్యాయామం చేసేవాడిని. నాకు రిపబ్లిక్ మూవీ చాలా ఇష్టం. ఆ క్లైమాక్స్ కూడా నాకు చాలా ఇష్టం. అలాంటి కథలు మళ్లీ వస్తే నేను చేస్తాను అని సాయి దుర్గతేజ్ పేర్కొన్నాడు. సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ని లింక్ చేయడం మన బాధ్యత అని నేను అనుకుంటాను. చిరంజీవి గారితో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి స్టోరీని చేయాలనే కోరిక ఉంది అని మనసులోని కోరికను బయటపెట్టాడు సాయి ధరమ్ తేజ్. నా గ్యారేజ్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్, మహేంద్ర థార్ అంటే నాకు చాలా ఇష్టం. 1968 షెల్బీ జీటీ 500 మస్టింగ్ మోడల్ కారు అంటే మరింత ఇష్టం. అది నాకు డ్రీమ్ కారు లాంటిది. ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఆ కారుని కొంటాను అని సాయి దుర్గతేజ్ వెల్లడించాడు. సాయి దుర్గతేజ్ జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. పట్టుదలతో కష్టాలను అధిగమించి, ఆశయాలను నెరవేర్చుకోవాలనే ఆయన సందేశం అందరికీ ఆదర్శం. ఆయన భవిష్యత్ ప్రణాళికలు, కోరికలు విజయవంతం కావాలని ఆశిస్తున్నాం.